నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. మావోయిస్ట్ పార్టీకి కొత్త దళపతి రానున్నాడా? ఇకపై దళం ఎవరి సారథ్యంలో నడవనుంది? నాయకత్వ బాధ్యతలు ఎవరు నిర్వహించనున్నారు? అసలు ఈ రేసులో ఉన్నది ఎవరు? కేంద్ర కమిటీలోని 17 మంది సభ్యుల్లో సారథిగా ఎవరు ఎంపిక కానున్నారు? ప్రస్తుతం సర్వత్రా ఇదే ఉత్కంఠ. సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో హతమవడంతో నాయకత్వ బాధ్యతలు ఎవరి చేతికి వెళ్లనున్నాయన్న విషయం చర్చనీయాంశంగా మారింది. నంబల మృతితో కీలక నిర్ణయం తీసుకున్న పార్టీ కొత్త సారథిని ఎన్నుకునేందుకు సిద్ధమైంది. ఈ రేసులో మొత్తం 17 మంది ఉండగా వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో మాజీ దళపతి గణపతికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆయన ప్రజెంట్ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమ కేంద్ర బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2004లో సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏర్పాటుకు ముందు ఆయన పీపుల్స్ వార్కు కేంద్ర కమిటీ కార్యదర్శిగా సుమారు 15 ఏళ్ల పాటు పనిచేశారు. పీపుల్స్ వార్ ఎంసిసి విలీనం అయి మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత 2018 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసు ఉన్న ఆయనకు ఇటువంటి సమయంలో మరోసారి నాయకత్వ బాధ్యతలు అందిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్కు లీడర్గా బాధ్యతలు అప్పజెప్పే ఛాన్స్ ఉంది. ఆయన ప్రస్తుతం పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండటంతో పాటు దండకారణ్యంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. అలాగే కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగాను వ్యవహరిస్తున్నారని సమాచారం. కాగా వీరిద్దరిలో ఒకరు సారథిగా మారే అవకాశం ఉందని ప్రజా సంఘ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా నంబాల మరణంతో మావోయిస్ట్ పార్టీకి కొత్త లీడర్తో పాటు మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ పదవి కూడా ఖాళీగానే ఉంది. కాగా ఎన్నో ఏళ్లుగా విప్లవ బాటలో నడుస్తున్న మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నేత హతమవ్వడం ఇదే తొలిసారి. కాగా నంబాల మరణం మావోయిస్టులకి కోలుకోలేని తట్టుకోలేని దెబ్బ. ఇక మావోయిస్టులకు ప్రస్తుతం ఉన్న మరో సమస్య వయోభారం. పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన అగ్రనాయకుల్లో అందరూ 60 నుంచి 75 ఏళ్ల మధ్య వయసు కలవారే. వీరిలో కొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొత్త తరం ఎవ్వరూ ఈ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మిగిలిన అగ్రనాయకత్వాన్ని కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది. 2010 సంవత్సరంలో 96 జిల్లాల్లో ప్రభావాన్ని చూపించిన మావోయిస్టులు 2023 నాటికి 46 జిల్లాలకు పరిమితమయ్యారు. ఇక ఆపరేషన్ కగార్ తర్వాత 6 జిల్లాలకే పరిమితం కావడం గమనార్హం. అయితే భారతదేశానికి అతిపెద్ద అంతర్గత శత్రువు మావోయిస్ట్ పార్టీ అన్నది పాలకుల మాట. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలిజాన్ని పూర్తి అణిచివేయాలన్న లక్ష్యంతో మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎవరు భద్రతా బలగాల చేతికి చిక్కుతారో, ఎప్పుడు ఎన్కౌంటర్లో మరణిస్తారోనన్న భయం పార్టీలోని సభ్యులతో పాటు ప్రజా సంఘాల్లోనూ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పగ్గాలను అనుభవం కలిగిన గణపతికి తిరిగి అప్పచెప్తారా, లేక కొత్తగా మరెవరికైనా కట్టబెడతారా అన్నది త్వరలోనే తేలనుంది.